ఆయన వాళ్ళకి ఇలాంటి కష్టం వస్తే ఆత్మీయులందరికీ ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే చెప్తున్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మీకు బాగవుతుంది. మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్కి వస్తారు. ఏంటి మేడం? ఈయనేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకు ఆపరేషన్ ఉంది మేడం. వాళ్ళు వచ్చాక లోపలికి తీసుకెళ్ళాలి. పదండి, ఆపరేషన్ థియేటర్కి వెళ్దాం. జాగ్రత్త. రాధా, నీతో మాట్లాడాలి, ఒకసారి రా. వాసు, మీరు అనవసరంగా భయపడకండి. మీకేం కాదు. మీరు మళ్ళీ మా అందరితోని సంతోషంగా ఉంటారు. చూడండి, భాను మన ఇంటికి వచ్చేసరికి నవ్వుతో మీరెదురొస్తారు. అంతకు మించి ఎలాంటి భయం అవసరం లేదన్నయ్య. ఎందుకన్నయ్య కన్నీళ్ళు? మేమందరం ఉన్నాం కదా. రే వాసు, చూడండి, మీకేవి కాదు. మిమ్మల్ని మేం కాపాడుకుంటాం. వార్డ్ బాయ్, పద. నమస్కారం మేడం. ఏం చందు, ఎలా ఉన్నావు? మీలాంటి వాళ్ళ దయ ఉన్నంత వరకు నాకేంటమ్మా, బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. మళ్ళీ నీతో పని పడింది చందు. నువ్వు మాత్రమే చేయగలిగిన సాయం ఒకటుంది, చేస్తావని పిలిచాను. అదేంటమ్మా, మురారి జీవితంలోకి రాధ రాకూడదు అని మీరు మందు అడిగారు, నేను తీసుకొచ్చి ఇచ్చాను. అప్పుడు మీరు నాకు డబ్బులు కూడా ఇచ్చారు. మీరు అనుకున్నది అయింది కదా. ఆ రాధ తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకేం పనుంది? నువ్వు చెప్పింది నిజమే. నా తమ్ముడు జీవితంలో తను ఉండకూడదు అని, వాళ్ల పెళ్లి జరగకూడదు అని, రాదంతట రాధే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేనొక పెద్ద ప్లాన్ వేశాను. తన గర్భం పోయేలాగా ఒక మందు తీసుకొచ్చి ఇమ్మన్నాను. నువ్వు నాకు మాత్రలిచ్చావు. తెలివిగా నేను రాధకి తెలియకుండా పాలల్లో కలిపి తాగించాను. ఒంట్లో బాలేదని డాక్టర్ దగ్గరికి చెకింగ్కి వెళ్తే తను ఎప్పటికీ తల్లి కాలేదన్న నిజం డాక్టర్ చెప్పాడు. అది విని రాధ తట్టుకోలేకపోయింది. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడే ఏంటి రాధా, పెళ్లిపీటల మీద కూర్చొని ఆనందంగా నా తమ్ముడితో తాళి కట్టించుకొని జీవితాన్ని సంతోషంగా పంచుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నావు నువ్వు. ఇప్పుడిలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావు. ఏంటి, ఏం జరిగింది? ఏదైతే జరగకూడదో అదే జరిగింది. కలలో కూడా ఊహించని ఒక పెద్ద విషాదం నా జీవితంలో జరిగింది. పెళ్లి కాబోతున్న నాకు ఎన్నో కలలుంటాయి, ఎన్నో ఆశలుంటాయి. అవన్నీ ఇప్పుడు కలలుగా మారిపోయాయి. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. చేసింది నేనే అయినప్పుడు నీకెలా అర్థమవుతుంది రాధా? ఏంటి మీరు మాట్లాడేది? దేని గురించి? ఇంకా దేని గురించి? పెళ్లి పీటల మీద కూర్చోబోయే నువ్వు ఎప్పటికీ తల్లివి కావు అన్న నిజం డాక్టర్ నీకు చెప్పాడు కదా.
అది ఎలా జరిగిందనుకుంటున్నావు? అది ఆ దేవుడి శాపం కాదు, నువ్వు చేసుకున్న పాపమూ కాదు, నా కోపం. ఇదంతా మీరు చేశారా? ఎందుకు? నేను మీకేం అన్యాయం చేశాను? నేను ఆడపిల్లకి జన్మనిచ్చినప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. నా పుట్టిల్లే నా కూతురికి మెట్టినిల్లు కావాలి, ఆ ఐశ్వర్యం మొత్తం నా కూతుర్ది కావాలి అని. నా తమ్ముడు నా కూతురు మెడలో తాళి కట్టాలి, అదే ఊహలతో పెంచాను. అదే ఆశతో సత్య పెరుగుతూ వచ్చింది. కానీ నా తమ్ముడు ప్రేమించానని నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాడు. మా అమ్మ వాడి ప్రేమకి మురిసిపోయి మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంది. అన్ని నిర్ణయాలు మీకు మీరే తీసుకుంటే మరి మేమేమవ్వాలి? ఇన్నాళ్ళు మా కలలు ఏమవ్వాలి? కల చెదిరింది, కథ మారింది అని పాత పాటలు వింటూ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటావనుకున్నావా? అనుకున్నది సాధించే వరకు, నా కూతురి కోసం నేను చెయ్యాలనుకున్నది చేసే వరకు నిద్రపోయే మనిషిని కాను. ఇప్పటికీ నువ్వు మురారిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. ఎన్నో ఏళ్లుగా ఎంతో పేరున్న ఈ వంశం నిన్ను పెళ్లి చేసుకుంటే నా తమ్ముడితోనే అంతరించిపోతుంది. నిన్ను ప్రేమించిన పాపానికి తన కుటుంబానికి ఇంత పెద్ద శాపం తగిలింది అని మా అమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. మా తమ్ముడు బయటికి చెప్పలేక బాధపడతాడు. నీ ప్రేమను గెలిపించుకొని వాళ్ల బాధకి కారణమవుతావో, నీ ప్రేమని చంపుకొని ఏ ఇంటికి దూరం అవుతావో నువ్వే నిర్ణయించుకో. అసలు నువ్వు ఆడదానివేనా? సాటి ఆడదాని గురించి ఇలా ఆలోచిస్తావా? నీ పుట్టింటి మీద ఇంత పగపడతావా? నేను పగపట్టింది నా పుట్టింటి మీద కాదు, నా పుట్టినిల్లుని నీ మెట్టినిల్లు చేసుకోవాలనుకున్న నీ మీద. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. అలా ఆ రోజు రాధ వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ రాదు అనుకుని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ తిరిగొచ్చింది. ఇందులో ఒకే ఒక్క ఆనందం ఏంటంటే దాని గతమేంటో దానికి తెలియని పరిస్థితుల్లో వచ్చింది. దానితో భవిష్యత్తును పంచుకోవటానికి, ఆ గతాన్ని గుర్తు చేయటానికి ఇప్పుడు నా తమ్ముడు ప్రయత్నిస్తున్నాడు. అది జరగకూడదు. అప్పుడంటే అలా పంపించారు, మరి ఇప్పుడు ఎలా పంపిస్తారు? పొరపాటునోడి గతం గుర్తొచ్చిందంటే చేసింది మొత్తం మీరేం చెప్తారు? అప్పుడు పెద్దమ్మగారు మీ తమ్ముడు మిమ్మల్ని ఇంట్లోంచి పంపిస్తారు. ఆ భయం నాకు ఉంది. నా కూతురు విషయంలో నేను అనుకున్నది సాధించి తీరాలి. అందుకే మళ్ళీ నీ సాయం కోసం వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక ఆడపిల్లకి తల్లి కాదు అనేదానికంటే శాపం ఇంకేముంటుంది? అంతకు మించిన పాపం ఇంకేముంటుంది? అదెలాగూ చేసేశాను, ఇంకేం చెయ్యాలి? అది ప్రాణాలతో ఉన్నంత వరకు నా తమ్ముడు దాన్ని ప్రాణంగా ప్రేమిస్తూనే ఉంటాడు. దాన్ని తన జీవితంలోకి తీసుకురావాలని చూస్తూనే ఉంటాడు. కొడుకుని అమితంగా ప్రేమించే మా అమ్మ వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే దాని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాలి. అది శాశ్వతంగా మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఇంకా రాధ చరిత్రలోనే ఉండాలి తప్ప భవిష్యత్తులో నా తమ్ముడితో ఉండకూడదు. అంటే ఏంటి మీరనేది? రాధని చంపేయమంటున్నారా? అవును. నా చేతికి మట్టంటకుండా ఇది చేసింది నువ్వే అని తెలియకుండా రాధ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అదృష్టం కొద్దీ వాళ్ళిప్పుడు ఊర్లో లేరు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. హైదరాబాద్ నుంచి నా తమ్ముడు, నా కూతురు మాత్రమే రావాలి. అంతేకాని అది రాకూడదు. అది అక్కడే మట్టిలో కలిసిపోవాలి. తని జ్ఞాపకాలు అక్కడే ఆవిరైపోవాలి. ఈ సాయం నువ్వు చెయ్యాలి. దీన్ని సాయం అనరు మేడం, పాపం అంటారు. అంటే మీ పాపంలో నన్ను భాగం పంచుకోమంటున్నారా? నా వల్ల కాదు. ఈ చిన్న పని నువ్వు చేశావంటే నీకు 2 లక్షలు ముడుతుంది. సంవత్సరం పాటు ఏ పని చేయకపోయినా నువ్వు హాయిగా బతకచ్చు. 5 నిమిషాల పనికి
ఇంత పెద్ద బహుమానం ఎవ్వరూ ఇవ్వరు. ఆలోచించు ఆలోచించు ఆలోచించు. సరే మేడం, నేను బతకడం కోసం చేస్తున్నాను తప్ప ఈ పాపం కాదు. ఇందులో ఏ పాపం ఉన్నా సరే అది మీదేని మీరు ఒప్పుకోండి. తప్పకుండా నేను చేసి పెడతాను. పాపపుణ్యాలనేవి పిచ్చివాళ్ళనుకుంటారు, నేనేమనుకోను. సరే, పాపం అయితే అది నాదే అవుతుంది. నువ్వు నాకు చేసే సాయం పుణ్యమే అయితే అది నీకొస్తుంది. వెళ్ళి చెప్పింది చెయ్యి, తీసుకో. ఆ మాట అన్నారు, బాగుంది. ఎవరికీ తెలియకుండా ఆ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిపే బాధ్యత నాది. ఇంకా రాధ ఉండదు, చచ్చిపోతుంది. చంపేస్తున్నాను. ఈరోజే బయలుదేరుతాను. వస్తాను మేడం. మురారి, రాధకి మంచి భవిష్యత్ ఇవ్వాలని నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళావు. కానీ తను తిరిగి రాకుండా చేయటానికి నేనొక మనిషిని పంపిస్తున్నాను. ఇక రాధ ప్రాణాలు ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాయి. దేవత లాంటి రాధ దేవతల్లో కలిసిపోతుంది. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు? రై, మీతో ఒక పని పడిందిరా. అందుకే మీరెవరికంటా పడకుండా ఇక్కడికి రమ్మన్నాను. ఈసారి అనుకున్న పని అనుకున్నట్టే జరగాలి. ఏంటయ్యా జరిగేది? ఇదివరకు తమిళనాడు నుంచి వచ్చిన రౌడీలను అంతమందిని పిలిపించి ఊరికి దూరంగా 70 కిలోమీటర్ల అవతల వేసేయండి అని పంపిస్తే ఏం చేశారు? చావు దెబ్బలు తిని మీ దగ్గర ఛార్జీలకు తీసుకుని ఊరు వదిలి పారిపోయారు. ఇప్పుడు వాళ్ళే పిలిపిస్తారా మళ్ళీ? రై గిరి, నువ్వు నా పక్కనుంటే మంచిదని జ్యోతిష్యుడు చెప్పాడు కాబట్టి భరిస్తున్నానురా. లేదంటే ఎప్పుడో చంపేసేవాణ్ణి. ఒకసారి ఫెయిల్ అయింది కదా అని ప్రతిసారి ఫెయిల్ అవర్రా. ప్రతి ఓటమి నుంచి కొత్త పాఠం నేర్చుకుంటారు. రై, నువ్వు నోరు మూసుకోకపోతే ఈసారి జమా ఖర్చుల్లో నీ లెక్క కూడా సరిచూడాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఆ రోజు మా మనుషులు బాగానే అటాక్ చేశారయ్యా. కానీ ఆ మురారి చాలా బలంగా కొట్టాడు. ఇంతలో ఎవరో ఒక అమ్మాయి రావడం, ఊరి జనాలు ఒక పక్క నుంచి అటాక్ చేయడంతో పారిపోయి రావాల్సి వచ్చిందని వాళ్ళు చెప్పారు. రై, జరిగిపోయిన గతం గురించి తలుచుకుంటే బాధే ఉంటుంది. భవిష్యత్తులో అడుగు ముందుకు పడదు. అది అయిపోయిందిగా, వదిలే. ఆ రోజు మురారి ఉన్నాడు కాబట్టి కాపాడాడు. ఇప్పుడు మురారి ఊర్లో లేడు. ఇక్కడికి చాలా దూరంగా హైదరాబాద్లో ఉన్నాడు. రాయ్, పెద్దావిడి ఇంట్లో ఉంది. అల్లుడు ఉన్నా సరే ఉత్సవ విగ్రహంలాగా ఉండడం తప్ప పెద్దగా అటాక్ చేయలేడు. అందుకే ఆ ఇంటితో సహా అందర్నీ పైకి పంపేయాలి. మురారి తిరిగి వచ్చే లోపే ఇదంతా జరిగిపోవాలి. ఊరికి వచ్చిన మురారికి తల్లి చితాభస్మమే కనిపించాలి, కానీ తల్లి కనిపించకూడదు. అందుకే వెంటనే పని పూర్తి చేయడానికి మిమ్మల్ని పిలిపించాను. ఏదో పేరెంటానికి పిలిచినట్టు బాగానే చెప్తున్నారు, కానీ ఊరంతా ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంది. ఆ ఇంటి చుట్టూ చాలా మంది కాపలా కాస్తున్నారు. అంత సెక్యూరిటీ మధ్య వీళ్ళు ఎలా లోపలికెళ్తారు? బాంబులు పెట్టి ఇల్లు లేపేస్తే ఎంతమంది కాపలా ఉన్నా ఆ బాంబుల్లో మాడి మసైపోతారు, కానీ ఎవ్వరూ కాపాడలేర్రా. ఈసారి నేను చేయబోయేది అదే. ఒరే యాదగిరి, బాంబులు కరెక్ట్గా పెట్టి బాగా పేల్చగలిగేవాడు ఎవడైనా ఉంటే చెప్పు. ఎంత డబ్బిచ్చైనా సరే వాడిని పిలిపించు. అవసరమైతే 5 ఎకరాలు పోయినా పర్వాలేదు. నా పగ మాత్రం తీరాలి. జాకీ అని ఒకడున్నాడయ్యా, నాటు బాంబులు పేల్చడంలో వాడు మహా గొప్ప పనుడు. చాలామంది ఫ్యాక్షన్ లీడర్లే వాడిని తీసుకెళ్లి ప్రత్యేకంగా చంపిస్తుంటారు. అలాంటి వాడిని మీ దగ్గర పంపిస్తానయ్యా. ఎస్ కరెక్ట్గా అటువంటి వాడే కావాలరా. ఈసారి మొత్తం అందరూ మసైపోవాలి. ఆనవాళ్లు కూడా దొరకకుండా బూడిదైపోవాలి. రాయ్, జరిగే అటాక్ గురించి చరిత్రలో కథలుగా చెప్పుకోవాలి. వెంటనే పంపించు వాడిని.
పొరపాటున మీ ప్లాన్ ఫెయిల్ అయిందంటే మీ కథని చరిత్ర కథల్లా చెప్పుకుంటారు. నేనేం బయటికి అనలేదు కదండి. మనసులో అన్నాను అనుకుంటూ మొత్తం బయటికన్నారా వెధవా? అసలే ఊరంతా మలేరియా జ్వరాలతో ఉన్నారు. ప్రతి ఇంట్లో పేషెంట్ ఉన్నాడు కాబట్టి ఆ ఇంటి కాపలా తక్కువ ఉంటుంది. రేయ్, పని వెంటనే పూర్తవ్వాలి. దానికి మంచి ముహూర్తం నేనే పెడతాను. వెంటనే ఆ మనిషిని నన్ను కలవమని చెప్పు. అలాగే అయ్యా, ఈసారి ప్లాన్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. భువనేశ్వరి, ఒక పాలేరు భార్యతో పంచాయతీలో నా చెంప మీద కొట్టిస్తావు కదూ? ఆ పగని మనసులో పెంచుకొని ఇప్పుడు నీ జీవితానికే లెక్క కడతాను. అమ్మా, ఆపరేషన్ జరుగుతుంది కదా, మావయ్యకి ఏమీ కాదు, అంతా నార్మల్ అవుతుంది. నువ్వు కాస్త ప్రశాంతంగా కూర్చో. డాక్టర్ ఈ మాట చెప్పిన దగ్గర నుంచి నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు. మావయ్యకి ఏం కాదని నాకు నమ్మకం ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, ఇలా కూర్చో. కూర్చోమ్మా. కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను. ఈ టాబ్లెట్స్ టైం ప్రకారం వాడండి. ఒక 15 డేస్ వాడాక దీని రిజల్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. కానీ ప్రతిరోజు అదే కరెక్ట్ టైంకి వాడాలి. అందులో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా డాక్టర్, మీరేం చెప్తే అది చేస్తాను. కానీ నేనెవరనేది నాకెప్పుడు తెలుస్తుందో మీరే చెప్పాలి. చెప్పాను కదమ్మా, నీకు తగిలిన గాయం సాధారణమైంది కాదు. ఒక పెద్ద దెబ్బ తగిలింది. దాంతో నువ్వు మొత్తం మెమరీ లాస్ అయిపోయావు. మళ్ళీ నీ మెమరీ మొత్తం నీకు గుర్తు చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రేపు ఇంకొక టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఆ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాక అసలేం చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మొత్తం నాకు క్లారిటీ వస్తుంది. అది కాదు డాక్టర్, నేను ఇలా ఎన్ని రోజులు ఉండాలి? ఏదో ఒక రోజు ఈ సమస్యకి ముగింపు కావాలి కదా. ప్లీజ్ డాక్టర్. మీరే ప్రాబ్లంతో వచ్చారు? అల్సర్. అది బైక్ కదా, మరి ప్రాబ్లం అంటారేంటి? బైక్ పేరు పల్సర్ అమ్మా. నాకు వచ్చింది అల్సర్, అంటే కడుపు మంట. కడుపు మంట కూడా హాస్పిటల్కి వస్తారా? మజ్జిగ తాగితే సరిపోతుంది కదా. దానికి హాస్పిటల్కి రావడం దేనికి? అందరూ ఇలా రాబట్టే హాస్పిటల్ బస్టాండ్ లాగా ఇంతమంది జనాలున్నారు. సరేలే. ఇదిగో అమ్మాయి, ఒకసారి ఇలా రా. నిన్నేనమ్మా, ఇలా రా. సారీ అమ్మా, ఇందాక మేము వస్తున్నటువంటి కంగారులో మా వల్ల నువ్వు కింద పడిపోబోయావు. కనీసం నీకు దెబ్బలు తగిలాయా అని కూడా మేమేం అడగలేదు. అందుకే ఇప్పుడు సారీ చెప్తున్నాను. నీకు దెబ్బలేం తగలలేదు కదా? ఏం తగలలేదండి. ఇందాక మీరు అలా వెళ్ళిపోతే నిజంగానే నేను తిట్టుకున్నాను. పట్నం వాళ్ళు ఇంతేనేమో, కనీసం మనిషి పడిపోతున్నా పట్టించుకోరా అనుకున్నా. కానీ ఇప్పుడు మీరు పిలిచి మరీ అడుగుతున్నారంటే మీరు మంచి వాళ్ళల్లా ఉన్నారండి. మా అన్నయ్యకి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చిందమ్మా. ఆయన్ని చూసేటువంటి కంగారులో అలా జరిగింది. ఇప్పుడు అదిగో ఆయనకి లోపల ఆపరేషన్ జరుగుతుంది. అందుకే అప్పుడు నీ గురించి అడగలేకపోయాను. అంతేకాని సాటి మనిషి పడిపోతున్నా సరే పట్టించుకున్నటువంటి మనుషులు ఎక్కడా ఉండరమ్మా. బాగా చెప్పారండి. మా ఊళ్ళో అయితే అంతే. ఎవరికైనా చిన్న ఆపదొస్తే ఊరంతా కదిలొస్తుంది. కానీ సిటీలో అలా ఉండరేమో అనుకున్నాను. కానీ మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు.
పాపం మీ వాళ్ళకి సీరియస్గా ఉన్నా సరే మీరు గుర్తు పెట్టుకుని మరీ నన్ను అడిగారు. అనవసరంగా ఇందాక నేనే మీ గురించి తప్పుగా అనుకున్నాను. పల్లెటూరు అంటున్నారు, మీరిక్కడ వాళ్ళు కాదా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాబ్లం మీద వచ్చారు? చెప్పాను కదమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు, ఎక్కువగా ఆలోచించుకు. నువ్వెంత ప్రశాంతంగా ఉంటే నీ ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇప్పుడు నువ్వు చాలా రిలాక్స్గా ఉండాలి. మనసులో ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా ఉండాలి. అప్పుడే నీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. ప్లీజ్ అర్థం చేసుకో. చెప్పమ్మా, మీరే ఊరు నుంచి వచ్చారు? హాస్పిటల్కి వచ్చుంటే మీ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చుంటారు కదా, ఇంతకీ ఎవరికి ఏమైంది? ఏం చెప్పమంటారండి, అదో పెద్ద కథ. ఇప్పుడు మొదలు పెట్టాను అంటే ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. మా మావయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి గతం మర్చిపోయింది. తన గతం గుర్తు చేయాలని అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చాం. 22 అరౌండ్ మార్నింగ్ 11:45కి వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయినట్టుగా తెలిసింది. ఆ టైం ఒకసారి చూడండి. ఓకే మేడం.